ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ మీద పైచేయి సాధించింది. సంబరాల్లో ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తాం సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19 తేదీన హెచ్ఎస్సిసి నోవాటిల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, ఇంకా చాలా డిస్కౌంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళదాం. పాకిస్తాన్పై దాడులతో ఆఫ్ఘన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి. స్థావరాలు వదిలి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ సైనికులు. పాకిస్తాన్పై పై చేయి సాధించామనే ఒక సంతోషం, సంబరం కనిపిస్తోంది. ఆఫ్ఘన్ దళాలకు స్వీట్లు పంచి స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. ఆఫ్ఘన్ దళాల దాడులతో సరిహద్దుల్లో పాక్ని కోలుకోలని దెబ్బతీశారు. మీ దెబ్బకి పాకిస్తాన్ బలగాలు తోకముడిచి వెళ్ళిపోయాయి. పాకిస్తాన్కి ఆఫ్ఘన్ దెబ్బేంటో తెలిసొచ్చింది అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆఫ్ఘన్లో ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం మొత్తం కూడా జేజేలు పలికారు. జన నీరాజనం పలికినటువంటి పరిస్థితి. పూలమాలలు వేశారు, దండలు వేశారు, పూలు జిల్లారు, శభాష్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించిన పరిస్థితి. మీరు అసలైనటువంటి సైనికులు అంటూ వాళ్ళ సైన్యాన్ని ఉద్దేశించి, వాళ్ళ సైనికులను ఉద్దేశించి కోరినటువంటి పరిస్థితి. ఒక్కసారి విజువల్ చూడండి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ బలగాలు పూర్తిగా కుదేలైపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకి పాకిస్తాన్లో నుండి చాలా వరకు చెక్ పోస్టులను కూడా స్వాధీనం చేసుకుంది ఆఫ్ఘన్ దళాలు. కొంతమంది సైన్యానికి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇబ్బందులు ఎదురైనప్పటికీ దాన్ని ధీటుగా ఎదుర్కొని పాకిస్తాన్ తోకముడిచేలా పాకిస్తాన్ బలగాలు పారిపోయే విధంగా పెద్ద ఎత్తున ఆఫ్ఘన్ వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ని తునాతునకులు చేసేసింది. పాకిస్తాన్ సైనికులు చాలా వరకు పారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నటువంటి దెబ్బకి, ఆఫ్ఘనిస్తాన్ పేలుస్తున్నటువంటి ఆ తూటాలకి సైనికులు చాలామంది పారిపోతున్నటువంటి దృశ్యాలే ఇవాళ ఎక్కువగా కనిపించాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, పాకిస్తాన్లో చాలామంది సైనికులు చనిపోయారు. దాదాపు 60 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. చాలామంది ఇటువైపు దాడులు చేసినప్పుడు వాళ్ళ మృతదేహాలను కూడా, పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను కూడా ఆఫ్ఘన్ సైనికులు వాళ్ళు పాకిస్తాన్కి పంపించిన పరిస్థితుంది. ఒకసారి రైట్ సైడ్ మీరు బాక్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు మృతదేహాలని పంపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆఫ్ఘన్ దాడుల్లో అసువులు బాసినటువంటి ఎవరైతే పాకిస్తాన్ సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి పంపించేస్తున్నారు వాళ్ళ మృతదేహాల్ని. ఇక్కడ విజువల్స్లో మీరు చూడొచ్చు. మరొక వైపు ఈ యుద్ధం తాలూకు విజయం మనదే అంటూ ఆఫ్ఘన్ ప్రజలు ఆఫ్ఘన్ సైనికులకి ఏ విధంగా హారతులు పడతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళని మోస్తూ శబాష్ అంటూ కొనియాడుతూ ఉన్నారు. మీరు నిజమైన సైనికులు, పాకిస్తాన్ మీ వల్ల తోకం ముడిచింది, పాకిస్తాన్కి మన దెబ్బేంటో తెలిసింది, శబాష్ అంటూ వాళ్ళ మీద భుజాల మీద ఎక్కించుకుని జయ జయ ధ్వానాలతో వాళ్ళకి దండలు వేస్తూ పూలు జల్లుతూ శభాష్ అంటూ కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్ఘన్ ఈ గట్టి దెబ్బ కొట్టింది పాకిస్తాన్కి. మనమే విజయం సాధించాం, మన దెబ్బేంటో పాకిస్తాన్కి తెలిసింది. పాకిస్తాన్ కుదేలైపోయింది, తునాతునుకులైపోయింది, మొత్తం బ్లాస్ట్ చేసి పడేశారు. శభాష్ మిత్రులారా అంటూ అక్కడి స్థానికులు ఏ విధంగా డ్యాన్సులు చేస్తూ ఆ విజయాన్ని సంబరాల రూపంలో పంచుకుంటున్నారు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి అక్కడ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళు తీవ్రవాదులు ఒకసారి దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 మంది సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసింది, అసలు వివాదానికి కారణం చెప్తున్నా. పాకిస్తాన్ కాబూల్లో, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో వైమానిక దాడి చేసింది. దానివల్ల అక్కడ స్థానిక సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అప్పుడే ఆఫ్ఘన్ హెచ్చరించింది, మీకు దెబ్బకి దెబ్బ కొడతాం, తీవ్రవాదులు మీ మీద దాడి చేస్తే మీరు ప్రజల మీద టార్గెట్ చేస్తారా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా, ఇది కరెక్ట్ కాదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ అప్పుడే హెచ్చరించింది. వెంటనే ఆఫ్ఘాను ప్రతిదాడి చేసింది, ప్రతీకార దాడి చేసింది. ఒక్క దెబ్బకి పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మనకంటే చాలా తక్కువ ఉందిలే, ఆఫ్ఘనిస్తాన్ వల్ల ఏమీ కాదని అనుకుంటున్నాడు. పాకిస్తాన్ బలగాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినటువంటి పరిస్థితి. చాలామంది సైనికులు పాకిస్తాన్ వాళ్ళు చనిపోయారు, చాలామంది సైనికులు పారిపోయినటువంటి పరిస్థితి. ఈ విజయ సంబరాలు ఇప్పుడు ఆఫ్ఘన్లో కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ని బెంబేలెత్తించేశాం అంటూ ఆఫ్ఘన్ సైనికులు యుద్ధాన్ని ముగించుకొని వాళ్ళు లోపలికి ఆఫ్ఘన్ లోపలికి వచ్చినప్పుడు అక్కడ స్థానిక ప్రజానీకం అందరూ కూడా సంతోషంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఆ విజువల్సే మీరు చూస్తున్నారు.